హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక మంచి సెలబ్రేషన్ వ్లాగ్ తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ రోజు స్పెషల్ ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది. మనందరి ఫేవరెట్, మై మోస్ట్ ఫేవరెట్ పావని బర్త్డే. బర్త్డే గర్ల్ రావాలి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మన బర్త్డే గర్ల్ వచ్చేసింది. బర్త్డే తనదైనా నేను హెవీగా ఉన్నాను అనుకోకండి. ఇంకా పావని రెడీ అవ్వలేదు గాయ్స్. ఇప్పుడు రెడీ చేస్తా నేను. ఇలా ఉన్న పావనిని ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉంటది అనుకోండి, ఇంకొంచెం బ్యూటిఫుల్ గా మనం టచ్ అప్ యాడ్ చేసి రెడీ చేస్తాను. ఫస్ట్ టైం నేను కొంచెం నాలెడ్జ్ గా తెలుసుకొని ఎవరికైనా మేకప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఫస్ట్ టైం పావని మీదే ట్రైల్ అయితే తిన మీద వేస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ చాలా బాగుండబోతుంది. మా మంచి ఫ్రెండ్షిప్ బాండ్ తో అండ్ అలాగే ఫ్యామిలీతో, టీమ్ తో మేము గడిపిన మంచి మంచి మెమరీస్ అన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. సో వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే లైక్ చేసేసుకోండి మా పావని కోసం, అదే పావనికి గిఫ్ట్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గాయ్స్, పావనికి ఫస్ట్ గిఫ్ట్ అయితే మా మమ్మీ ఇచ్చేస్తున్నారు. సో ఏం గిఫ్ట్ అనేది మీరే చూసేయండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఆంటీ. లవ్ యూ ఆంటీ. ఆంటీ మాకు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారు. నాకనే కాదు, మా టీమ్ లో ప్రతి ఒక్కరికి బాగా సపోర్ట్ చేస్తారు. ముందు కెమెరాలో కనిపించరు కానీ వెనక నుండి చాలా సపోర్ట్ చేస్తారు ఆంటీ మా అందరికి. థ్యాంక్ యూ ఆంటీ, ఆల్వేస్ సపోర్ట్ చేయాలి. నువ్వు కూడా అలానే. థ్యాంక్ యూ ఆంటీ. ఈ డ్రెస్ అయితే పావనియే చూస్ చేసుకుంది అనమాట. ఎందుకంటే మనం ఒకరికి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి నచ్చింది ఇవ్వడం ఇంపార్టెంట్, సర్ప్రైజ్ కన్నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో పావనే దగ్గర చూస్ చేసుకుంది. తననే తీసుకెళ్ళాం షాపింగ్ కి. ఒకసారి ఇప్పుడు మీకు కూడా చూపిస్తుంది గాయ్స్. డ్రెస్ రెడ్ లెహంగా అయితే తీసుకుంది. సో ఇప్పుడు అది స్టైల్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు చూసేయండి. అండ్ పిక్స్ కూడా తీసేసుకుంది. సో ఇప్పుడు మేము ఇద్దరంలో పక్క పక్కన ఎందుకు కూర్చున్నామంటే పావనికి నేను గిఫ్టింగ్ చేసే టైం వచ్చేసింది. మా మమ్మీ వైపు నుంచి ఆల్రెడీ డ్రెస్ గిఫ్ట్ ఇచ్చారు. నా ఫస్ట్ గిఫ్ట్ ఆంటీ ఇచ్చారు. అండ్ నా వైపు నుంచి అయితే నాట్ ఓన్లీ 3 గిఫ్ట్స్ అయితే నేను రెడీ చేశాను పావని కోసం. బికాస్ మాది 3 years బాండింగ్ కాబట్టి 3 years కి 3 గిఫ్ట్స్ రెడీ చేశాను. సో అది ఏంటో అనేది పావనికి చూపిద్దాం ఇప్పుడు, ఓకేనా? నేనైతే అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే ఆర్తి ప్రతిదీ ఇస్తుంది వీడియోస్ లో, నార్మల్ బయట అయినా ప్రతిదీ కొంటది. సో నేనైతే ఏమి ఎక్స్పెక్ట్ చేయడం లేదు గైస్. బట్ నా వైపు నుంచి బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇక్కడ 3 ఉన్నాయి. ఈ 3 గిఫ్ట్స్ కూడా పావనికి బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అందులో ఫస్ట్ గిఫ్ట్ గర్ల్స్ కి బాగా నచ్చే గిఫ్ట్. సో హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ మై గర్ల్. సో ఫస్ట్ గిఫ్ట్ ఇప్పుడు ఓపెన్ చేయాలి పావని. ఏంటి గైస్, ఇన్ని లిప్స్టిక్స్ ఏనా? చూడండి ఎంత బాగుందో. సో టోటల్ పావనికి 12 లిప్స్టిక్స్ ఉన్న సెట్ అయితే నేను మంచి బ్రాండ్ గిఫ్ట్ చేశాను అనమాట. అది ఫస్ట్ గిఫ్ట్ పావనికి. థ్యాంక్ యూ ఆర్తి, చాలా బాగుంది. ఓకే, సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఈ ఫ్రేమ్. ఓపెన్ చేయకముందు నేను నీకు ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పాలి. ఇది నా చేతుల మీదుగా నేను ఎడిట్ చేసింది. సో నాకున్న నాలెడ్జ్ అండ్ వర్క్ వాడి చేశాను. కొంచెం అన్ప్రొఫెషనల్ గా ఉంటే ఏమనుకోద్దు, ఎందుకంటే మనం పెద్ద పెద్ద ఎడిటర్ నేను చేస్తాను బాగా చేస్తావు. అంటే నేను భయపెట్టగా నాకు ఎంత భయం వేస్తుంది. నీకు నార్మల్ గా నచ్చేది బట్ నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యవు ఈ గిఫ్ట్ అనేది ఇందులో ఏముంటది అనేది. ఓకేనా? కాలు చేతులు అడిగిపోతుంది. పావనికి చాలా ఇష్టమైన ఒక పర్సన్ ని, ఎప్పుడు తలుచుకునే పర్సన్ ని నేను ఇందులో యాడ్ చేసిన. నీకు నచ్చుతుంది చూడు. వావ్, చాలా బాగుంది బుజ్జిగా. వావ్, నాకు శివయ్య మహాదేవ్ అంటే చాలా ఇష్టం. ఎస్, లార్డ్ శివ అంటే అసలు పావనికి చాలా ఇష్టం. తన రింగ్ టోన్ కూడా థింక్ ఓం నమః శివాయ అని ఉండేది. నోటిఫికేషన్
అండ్ ఎక్కువ శాతం శివయ్య సాంగ్స్ అవి పెడుతూ ఉండేది. తనకి ఇష్టమైన దేవుడు కదా, సో తనని మంచిగా ఒక డెవోషనల్ హగ్ చేసుకుంటున్నట్టు ఉంటే బాగుంటదని సో చాలా కష్టపడి ఎడిట్ చేస్తాను. అస్సలు అవ్వలేదు ఇది. ఏ చాట్ జీపీటీలు కూడా పనికిరాలేదు గైస్ ఇలాంటి వాటికి. నేనే ఏదేదో ట్రై చేసి మొత్తానికి అయితే ఇదిలా ఎడిట్ చేశాను. చాలా మంది మహదేవ్. అండ్ థర్డ్ గిఫ్ట్, ఇది కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ పావనికి. ఒక రెస్పాండ్ నేను కొట్టలేదు. బ్యూటిఫుల్ రోజ్ ఫర్ బ్యూటిఫుల్ గర్ల్. బుజ్జిగా ఉంది. ఏంటిది, ఓపెన్ చేయొచ్చా? yes open it. గైస్ వావ్, చాలా బాగుంది రోజ్ లో. పావనికి రింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేయకుండా మనం ఇలా ప్లాన్ చేసాం అనమాట. వావ్. ఎస్. సో ఇవి నా వైపు నుంచి ఇచ్చే 3 గిఫ్ట్స్ అన్నమాట పావనికి. సో ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆంటీ ఇచ్చారు ఈ గిఫ్ట్, తర్వాత ఆర్తి 3 గిఫ్ట్స్, మొత్తం 4 వచ్చాయి. ఇప్పుడు 5th గిఫ్ట్ మౌని ఇస్తారు అనమాట. ఇప్పుడు మౌని గిఫ్ట్ కూడా ఉందా? ఓకే గైస్, మా అక్క కూడా ఇస్తుంది ఇప్పుడు గిఫ్ట్. ఓపెన్ చేయనా? చెయ్యి. బుజ్జిగా ఉందక్క. తీసుకురా, నీకు బుజ్జిగా అంటే ఇష్టం కాబట్టి. చాలా క్యూట్ గా ఉంది. పావనికి టాయ్స్ అంటే ఇష్టం అని మౌనితో చెప్పిందంట. ఎస్ గైస్, నాకు చాలా ఇష్టం. బొమ్మలండి మరి బుజ్జిగా ఉంది. టోపీ వచ్చింది, బాగుంది. థ్యాంక్ యూ మౌని అక్క. ఆఫ్టర్నూన్ లంచ్ కి అథెంటిక్ రెస్టారెంట్ కి అయితే విజిట్ చేసాం. ఇక్కడ పావని వాళ్ళ ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లాను. అండ్ పావని అయితే మినీ వ్లాగ్స్ చేసుకుంటుంది, ఎందుకంటే తను కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది. సో వావ్ పావని వ్లాగ్స్ అనే ఛానల్ ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని కూడా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినందుకు హ్యాపీ ఫీల్ అయింది. అండ్ వీడే హర్ష, పావని వాళ్ళ తమ్ముడు. సో సూప్ తో స్టార్ట్ చేసి థ్రెడ్ చికెన్, ప్రాన్స్, అలాగే పలావ్, బిర్యానీస్ తో ఎంజాయ్ చేసాం. ఇక్కడ పిక్స్ కూడా తీసుకున్నాం. మా మమ్మీ లాగే పావని వాళ్ళ మదర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. much later. నైట్ అయితే మా టీమ్ బాయ్స్ అందరినీ డిన్నర్ ట్రీట్ కోసం అయితే ఇన్వైట్ చేసాం. Happy birthday. థ్యాంక్ యూ సార్. టీం అందరూ ఉన్నప్పుడే రెస్టారెంట్ లో పావనికి కేక్ కటింగ్ కూడా చేయించాం. One second, happy birthday. అంత బాగుంది వాచ్. ఇంకా అలా టీం అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి మాట్లాడుకుంటూ అందరం ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఫైనల్ గా పావని బర్త్డే అయితే మంచి మెమొరబుల్ గా ఎండ్ అయిపోయింది. బై బై గైస్, మీట్ యు సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.